వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నాగోల్ పరిధి మమతానగర్ బసవేశ్వర కాలనీలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున మరకతలింగ స్వామి ఆలయంలో శ్రీశైల మల్లికార్జున సమాజోత్థాన ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నాడు శివరాత్రి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం నుండి అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల రుద్రాభిషేకం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ, ఆలయం నిర్మించిన మొదటి సంవత్సరము శివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించామని అన్నారు. ఎంతో మహిమగల ఆలయమని, ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని అన్నారు. కాశీ మాదిరిగా ఈ ఆలయం ఉంటుందని, ఈ విధంగా రాతి ఆలయం ఎక్కడా లేదని అన్నారు. ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆ పరమశివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరారు. ఆ శివయ్య దయ మాపై ఇలాగే ఉంటే ప్రతి సంవత్సరము ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గుడి నిర్మించడానికి ఎల్లవేళలా కృషి చేసిన ఆలయ వ్యవస్థాపకులు, వాలి కుటుంబ సభ్యులు ఆ శివుడి ఆశీర్వాదాలతో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. శాంతి భద్రతల దృష్ట్యా తమకు అన్ని విధాలుగా సహకరించిన నాగోల్ పోలీస్ అధికారులకు, ముఖ్యంగా సిఐ సూర్యనాయక్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు వీరమల్లేశం, జనరల్ సెక్రటరీ వాలి బసవరాజ్, కోశాధికారి జగదేవ్, వీరమట్టు, సహాయ కోశాధికారి కర్ణాకర్, మహిళా అధ్యక్షురాలు రుద్రమాదేవి, కార్యవర్గ సభ్యులు అన్నపూర్ణ, నాగభూషణం, శివగౌడ్, విజయ్ శంకర్, పాసారం శ్రీనివాస్, బద్రీనాథ్, ఆలి భద్రన్న, కాలనీవాసులు, ఇతర కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హరహర మహాదేవ శంభో శంకర. మమతానగర్ బసవేశ్వర కాలనీలో నాగోల్లో జరుగుతున్న ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవానికి విచ్చేస్తున్న వేలాది మంది భక్తులకి స్వాగతం, సుస్వాగతం. ఉదయం నాలుగు గంటల నుంచి జరుగుతున్న ఈ శివాభిషేకాలకి వేలాది మంది తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతూనే ఉంది. ఇంకా రాత్రి 12 గంటలకి ప్రత్యేక కార్యక్రమం కూడా ఉంది. అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా యావత్ భాగ్యనగర వాసులందరూ కూడా ఈ మహాశివరాత్రి కార్యక్రమంలో పాల్గొని ఈ మమతానగర్ మల్లికార్జున స్వామి ఈ యొక్క మరకతలింగ విశిష్టతని తెలుసుకుని పాల్గొని ఆ యొక్క శివుని యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః. నివాసులకు మల్లికార్జున తరఫున అందరి కార్మికులు శివరాత్రి రోజు అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు అందరి కార్మికులకు కృతజ్ఞతలు చెప్తున్నాను. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి మరకతలింగ దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినాం. ఈ యొక్క ఉదయాత్పూర్వము 4 గంటల నుండి సాయంత్రం రాత్రి 12 గంటల వరకు నిత్యాభిషేకము, స్వయాభిషేకము, స్పర్శ దర్శనము అందరి భక్తులకు కల్పించినాం. ఈ యొక్క ఎందుకంటే శివతత్వాన్ని ఇమడింపజేసుకోవాలి, ఈ యొక్క శివభక్తిని ప్రేరేపించాలి, అందరికీ శివానుగ్రహాన్ని కల్పించాలనే యొక్క భావంతో, ఆ యొక్క సంకల్పంతో శ్రీశైల సముజ్జాతన ట్రస్ట్ వారు ఈ దేవాలయాల్లో వివిధ రకములైనటువంటి పూజా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వీరశైవ పుర ప్రముఖులు మరియు నాగోల్ కాలనీ రాజకీయ పుర ప్రముఖులు మరియు వివిధ సద్భక్త మహాశయులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాత్రి 9 గంటల నుండి స్వామివారికి ప్రదోషకాల అభిషేకము, నందీశ్వర అభిషేకము మరియు పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది. 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం చాలా మహోత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరై స్వామివారి దివ్య ఆశీస్సులు తీసుకోవాలని కోరుచున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు ఉదయం 4 గంటలు మొదలు ఇప్పటి వరకే కాదు, రాత్రి 12 గంటల వరకు లింగోద్భవ
అభిషేకం వరకు ఇక్కడ విరివిగా మహాజనులందరూ ఈ కాలనీయే కాదు బయట జనం ఈ తెలిసిన మొత్తం పక్క ఊర్ల నుంచి కూడా మహాజనంగా అందరూ రావడం జరుగుతుంది. మేము ఎంతో అదృష్టవంతులమని భావిస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో పుణ్యం చేసుకుని మేము ఇక్కడ ఈ కాలనీకి వచ్చేమేమో అని అనిపిస్తుంది నాకైతే. పొద్దుటి నుండి అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఇక్కడ కమిటీ మెంబర్స్ అండి, ఆడవాళ్ళు మగవాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా మేము చేసే తప్పే, మేము దర్శనం చేసుకుంటున్నాం, ఏదో ఒక ప్రసాదాలు సమర్పించుకుంటున్నాం, వెళ్తున్నాం. కానీ పాపం ఈ కమిటీ సభ్యులు అయితే రాత్రి మొత్తం ఈ అలంకరణ దానిలో పాల్గొని అందరూ ఆడవారు మగవారు అందరూ కూడా ఎంతో కృషితో ఈ భగవంతుడి సేవలో ఏ ప్రతిఫలం లేకుండా భగవంతుని ఆశీస్సుల కోసం చాలా చాలా చేస్తున్నారు. అది చాలా సంతోషించాల్సిన విషయం. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎంతమంది జనం వచ్చినా కూడా అందరికీ చక్కగా పూజారి గారు కూడా ఎంతో ఆదరణతో ఆ శివుని ఆశీస్సులు అందరికీ అందజేస్తున్నారు. చాలా చాలా బాగుంది ఇక్కడ. అందరూ ఇక్కడే కాదు, ఈ టెంపుల్ మహత్యం అందరికీ ఊరా అన్ని ఊళ్ళకి హైదరాబాద్లో చేరాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది మేము అనుభవిస్తున్నాం. ఇక్కడ ఏది అనుకున్నా వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకుంటే మాకు అది క్షణాల్లో నెరవేరుతుంది. అది మేము అనుభవిస్తున్నాం. ఇలాగే ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఈ గుడిని సందర్శించి అమ్మవారి కృపకు పాత్రులయ్యి ఈ మహాశివుని ఈ మరకత లింగేశ్వరి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈ కమిటీ వారికి అందరికీ కూడా పేరు పేరున అందరికీ మా ధన్యవాదాలు భక్తుల తరపున నేను చెప్తున్నాను. ఈ యొక్క మహిళా భక్తులు చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి మా దేవాలయం యొక్క ప్రాముఖ్యతను రోజు రోజుకి పెంచుతున్నారు. మా దేవాలయాన్ని మొత్తము కూడా ఆ యొక్క భ్రమరాంబ అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క నిత్య పూజ జరిగేలాగా చూస్తున్నారు. వీరికి ఆ యొక్క భ్రమరాంబ అమ్మవారి యొక్క ఆశీర్వాదము మరియు మల్లికార్జున స్వామి యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మా శ్రీశైల సముద్ధాతన ట్రస్ట్ తరఫున మేము సమస్త శతద సర్వదా సహస్రదా కోరుకుంటున్నాం. బోల్ భ్రమరాంబ సమేత మల్లికార్జున భగవానికి అందరికీ ఓం నమః శివాయ. ఈ మరకత లింగేశ్వర స్వామి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఇక్కడ ప్రతిష్ఠించబడి రేపు 5వ తారీఖు సంవత్సరం అవుతుంది. కానీ సంవత్సరం అయిందా అని మాకేం అనిపించలేదు. మేము ఆ సంవత్సరం నుంచి కూడా అమ్మవారికి మేమందరం ఒక భక్త బృందంగా ఏర్పడ్డాం. మేము చక్కగా ప్రతి నెల ఒక పూజ చేసుకుంటూ అవకాశాన్ని మాకు బసవరాజు గారు చంద్రకళ గారు మాకు అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా మేము ప్రతిరోజు ఆ నెలకు సంబంధించిన భగవంతుడి ధ్యానాలు చేస్తున్నాం, ఎన్నో స్తోత్రాలు చేస్తున్నాం. ఆ తల్లి తండ్రి మా అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని, మా అందరినీ మంచిగా చూడాలని, ఈ గుడిని మంది ముందుకు తీసుకెళ్లాలని ఆ అవకాశాన్ని బసవరాజు గారు మా అందరికీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం నమస్తే. మహాశివరాత్రి సందర్భంలో మేము అందరం కూడా 15 రోజులుగా గత 108 సార్లు ఓం నమః శివాయ జపాన్ని చేస్తున్నాం. మేమందరం కూడా ఏ పూజలు చేసుకున్నా మాకు ముందుగా ఈ ఇందుమతి గారని పెద్ద ఆవిడ మాకందరికీ కూడా ఎంతో అన్ని సహాయ సహకారాలు ఇస్తూ మీరు చేయండి మేము ఉన్నాము అంటూ ప్రతి పూజలో కూడా మేము దరిదాపుగా 10 రకాల పూజలు చేసాము. అవకాశాలు మాకు బసవరాజు గారు ఇచ్చారు. మీకు ఎందుకమ్మా చేసుకోండి అన్నారు. మేము అలా చేసుకుంటూ అమ్మవారికి కృపకు పాత్రలవుతున్నాం. అలాగే మా అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఈ విధంగా ఇంకా అందరం మంచి ఫ్రెండ్స్గా ఉండాలని, అందరం మంచిగా చెయ్యాలని, ఎలాంటి ఇది లేకుండా బాగుండాలని చెప్పి ఛాయా గారు, అరుంధతి గారు, దుర్గా శశి వీళ్ళందరం మేమందరం ఒక ఫ్రెండ్స్గా ఈ టెంపుల్ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ ఆశీస్సులు అమ్మవారు మాకు ఇవ్వాలని. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.